100 మిలియన్ల కోసం నేను కోమాలో ఉన్న ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. రోజు నా మంచంపై ఉన్న భర్తని ఏడిపించడం అలవాటు చేసుకున్నాను. అతనికి ఫన్నీ విగ్స్ పెట్టి నా కలెక్షన్ కోసం ఫోటోలు తీసేదాన్ని. నా చేతిలో ఉన్న వీఐపీ బ్యాంక్ కార్డ్ని చూస్తూ, మంచం మీద ఉన్న నా భర్తని చూస్తూ, నా ఫ్యూచర్లో రాబోయే రిచ్ లైఫ్, ఫ్రీడమ్ గురించి తలుచుకుని థ్రిల్గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ సడన్గా గోడ మీద ఉన్న ఒక ఫోటోలో అతను, నేను కలిసి ఉండడం చూశాను. నన్ను అతను గుర్తుపట్టాడు. అతను కాలేజ్లో నన్ను చాలా ఆట పట్టించే సీనియర్. అప్పుడే అతను ఇలా హెల్ప్లెస్గా పడి ఉండడం చూసి నాకు కోపం వచ్చింది. అయినా డబ్బు కోసం నవ్వు తెచ్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఎక్స్ట్రాగా రివార్డు సంపాదించడానికి అతన్ని నిద్ర లేపడానికి ట్రై చేయాలనుకున్నాను. నా భర్తని లేపడానికి నాకు తెలిసిన ప్రతి పద్ధతిని ప్రయత్నించాను. కానీ నా తెలివైన ట్రిక్లన్నీ ఫెయిల్ అయ్యాయి. నా భర్త మంచం మీద స్పృహ లేకుండా ఉండిపోయాడు. నేను ఆట పట్టించడం ఆపి బదులుగా అతన్ని అందాన్ని పొగడ్డం మొదలుపెట్టాను. అప్పుడే అతని హార్ట్ బీట్ సడన్గా పెరిగింది. నేను టెన్షన్ అయ్యి అతని గుండెపై చేయి వేశాను. కిందికి చూసినప్పుడే నేను అతని ఆక్సిజన్ ట్యూబ్ పైన నిలబడి ఉన్నానని నాకు అర్థమైంది. భయంతో నేను అతనికి సిపిఆర్ చేయడం మొదలుపెట్టాను. అతని ఆక్సిజన్ మాస్క్ తీసి శ్వాసని చెక్ చేశాను. వెంటనే నేను భయంతో నా మొహాన్ని కప్పుకున్నాను. నేను భయంకరమైన తప్పు చేశానని అర్థం చేసుకున్నాను. భయంతో మాస్క్ మళ్ళీ పెట్టడం మర్చిపోయాను. బదులుగా నేను వెంటనే పారిపోవాలని అనుకున్నాను. నా బ్యాగులు ప్యాక్ చేస్తూ విషయాలు ఎలా ఇంత తప్పుగా మారాయో అది పదే పదే ఆలోచిస్తూ ఉన్నాను. మా అత్తగారు తెలుసుకునే లోపే నేను పారిపోవాలి. నేను పారిపోవడానికి రెడీగా ఉన్నప్పుడే మా అత్తగారు నా వెనుక కనిపించారు. నిజం బయటపడితే నాకు శిక్ష పడుతుందని అనుకున్నాను. ఆమె నన్ను మెంటల్గా సిద్ధం చేసుకోమని చెప్పింది. నేను సైలెంట్గా ప్రే చేయడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాను. కానీ తర్వాత ఆమె వెనక్కి తిరిగి ఆమె వెనక నిలబడిన నా భర్తని చూపించింది. అతను సడన్గా సజీవంగా శక్తివంతంగా ఉండడం చూసి నేను మాట్లాడలేక షాకింగ్గా చూస్తూ ఉండిపోయాను.